జై గురువాయూరప్పన్. శ్రీమన్నారాయణీయంలోని 70వ దశకం సుదర్శనుడు అను గంధర్వునకు శాప విముక్తి, శంఖచూడ వృషభానురుల సంహారము. ప్రభు, నీవు ఈ విధముగా గోపికలతో రసోత్సవమున మునిగి వారిని ఆనందరసనందనమున ఓలలాడించితివి. ఒకనాడు నీవు గోపకులతో కలిసి అంబికావనమునున్న శివుని మందిరమునకు పోయి అచట శివారాధన చేసి రాత్రివేళ సుఖముగా నిద్రించితివి. అప్పుడు ఒక భయంకరమైన కొండచిలువ నందగోపుని మృంగసాగెను. ఆపదల నుంచి రక్షించువాడా. అప్పుడు గోప బాలురు మండుచున్న కర్రలతో దానిని గట్టిగా కొట్టసాగిరి. అయినను ఆ కొండచిలువ నందగోపుని వదిలిపెట్టలేదు. అప్పుడు గోపకులు అందరూ నందగోపుడిని రక్షించమని నీ పాదములపై పడిరి. వెంటనే నీవు ఆ కొండచిలువను నీ పాదముచే స్పృశింపగా ఆ సర్పము తన మునుపటి విద్యాధర రూపమును పొంది విరాజిల్లెను. ప్రభు, సుదర్శన చక్రమును ధరించు స్వామి, నేను సుదర్శనుడును, విద్యాధరుడను. ఒకప్పుడు అంగీరసుడు మొదలైన మహర్షులను అవమానించి వారి శాప ఫలితముగా ఈ కొండచిలువ రూపమున ఇక్కడ నివసించుచూ ఉంటిని తండ్రి. నీ పాదస్పర్శ వలన నా శాపము తీరిపోయినది అని నిన్ను స్తుతించుచు అతడు తన లోకమునకు పోయెను. తర్వాత గోపకులు అందరూ సంతోషించి కలిసి గోకులమునకు వెళ్ళిరి. స్వామి, ఒకనాడు నీవు బలరాముడు గోపికలతో కలిసి యమునా నది తీరమున విహరించుచూ ఉంటిరి. అప్పుడు శంఖచూడు కుబేరుని యొక్క సేవకుడు కొందరు గోపికలను అపహరించుకొని పోయెను. వెంటనే నీవతనిని వెంబడింపగా భయము చేతను అతడు ఆ స్త్రీలను వదిలిపెట్టి పారిపోయెను. అయినను నీవు ఆ దుష్టుని సంహరించి అతని యొక్క శిరోరత్నమును తీసుకొని అన్నయైన బలరామునికి ఇచ్చితివి. దేవా, నీవు నీ స్నేహితులైన గోప బాలకులతో కలిసి వనములందు తిరుగుచుంటివి. నీవు మన్మధుని కంటెనో మనోహరమైన వాడవు. మురళిని మధురముగా మ్రోగించుచూ ఉంటావు. దేవతా స్త్రీలు కన్నులకు కూడా ఆనందము కలిగిస్తూ సుందరాకార రూపుడువు నీవు. అట్టి నిన్ను తలుచుకొని గోపికలు అనేక విధములుగా విరహతాపములకు లోనెయ్యిరి. ప్రభు, ఒకనాడు అరిష్టాసురుడను కంసుని భృత్యుడొకడు వృషభము యొక్క రూపము ధరించి నీ ముందు నిలబడెను. ఆ రాక్షసుని దృష్టి మహాభయంకరముగా నుండెను. అతని శబ్దము కూడా చాలా కర్ణ కఠోరముగా నుండెను. దేవా, ఈ వృషభము యొక్క గొప్ప ఆకారము లోక భయంకరముగా ఉండెను. అట్టి అరిష్టాసురుడు గోవుల మందలో ప్రవేశించి వాటిని బెదరగొట్టి సమస్త వేద స్వరూపుడు నీ దగ్గరకు చేరెను. అసురారి ఎత్తైన కొమ్మలతో వృషభ రూపమునున్న ఆ భయంకరమైన రాక్షసుడు నిర్భయముగా నిన్ను పొడుచుటకై నీకు అభిముఖముగా పెరుగెత్తుకొని వచ్చుచుండెను. అప్పుడు నీవు దుష్ట రాక్షసుని పట్టుకొని సంహరించితివి. ఆ విధముగా దేవతలందరినీ సంతోషపెట్టితివి. స్వామి, నీ లీలలు విచిత్రములు తండ్రి. నీవు వృషభాసురుని సంహరించుట వలన భూమండలమున ధర్మం సుస్థిరమైనది. అందువలన దేవేంద్రుని మనస్సు ఊరట చెందెను. అంతట దేవతలు నిన్ను ఎంతయో స్తుతించెను. దేవా, నీవు అరిష్టాసుర సంహారము చేయగా చూసిన గోపబాలకులు నవ్వుచు వ్యంగ్యముగా తాము రక్షించుచున్న ఎద్దులతో ఇట్లనిరి, ఈ శ్రీకృష్ణుడు వృషభ సంహారము చెయ్యును. ఓ ఎద్దులారా, మీరు తొందరగా పరుగెత్తుడు. ఈ విధముగా పలుకుచున్న గోపాలకులతో కలిసి నీవు ఇంటికి వెళ్ళితివి. అట్టి గురువాయూర్పురాధీశ, నన్ను ఎల్లవేళలా రక్షింపుము స్వామి. సుదర్శనుడు అను గంధర్వునకు శాప విముక్తి, శంఖచూడ వృషభాసురుల సంహారము అను 70వ దశకం సమాప్తం. 71వ దశకం కేశి వ్యోమాసురుల వధ. ప్రభు, కేశి అను రాక్షసుడు భోజరాజైన కంసునకు చాలా ప్రియమైనవాడు. అతడు తనకు నిర్దేశించిన కార్యములు అన్నిటినీ చక్కగా చేయుచుండెడివాడు. ఆ రాక్షసుడు నిన్ను సముద్రజాత అయిన లక్ష్మీ నిలయుడవని తలిచి తాను కూడా సముద్రజాతమైన అశ్వరూపమును ధరించి నీ దగ్గరకు వచ్చెను. దేవా, ఆ దుష్టుడు అశ్వరూపమును దాల్చి తన భయంకరమైన సకిలింపులచే సమస్త లోకములను భయపెట్టుచుండెను. అట్లే అతడు గోకులమునకు
వచ్చి పీడింపసాగాను. ఇంతలో నీ దృష్టి అతనిపై పడెను. అది గమనించి వెంటనే అతడు నీ ముందుకు వచ్చెను. దేవా, పూర్వకాలమున మహర్షులు త్రిమూర్తులలో శ్రేష్ఠుడు ఎవరో తెలుసుకొని రమ్ము అని భృగు మహర్షిని పంపిరి. ఆ మహర్షి వైకుంఠమునకు వెళ్ళి విష్ణువు యొక్క ఎదపై తన్నెను. అదే విధముగా గుర్రము రూపమునున్న కేశి రాక్షసుడు తాను కూడా భృగు మహర్షి వలె గరుడ వాహనుడు అయిన నీ యొక్క వక్షస్థలమునందు జ్ఞానముచే తన్నుటకు సిద్ధపడెను. ఈ కేశి రాక్షసుడు ఆ భృగు మహర్షి చర్యను వినియున్నాడో ఏమో. కేశవ, నీవు ఆ కేశి రాక్షసుని పాద తాడమును తప్పించుకొని అతనిని ఒడిసి పట్టుకొని చాలా దూరము విసిరితివి. అందువలన ఆ రాక్షసుడు క్షణకాలము మూర్ఛరిల్లెను. తర్వాత తేరుకొని అతి కోపముతో నిన్ను తినివేయుటకు అన్నట్లు పరుగెత్తుకొని నీ మీదకు వచ్చెను. కేశీసూదన, అప్పుడు నీవు ఆ గుర్రమును దండించుటకై దాని ముఖము ముందు నీ బాహుదండమును చూపించితివి. అందువలన శ్వాస ఆడక ఆ కేశి రాక్షసుడు చనిపోయెను. అశ్వరూపమును ధరించి అతడు నీలో ఐక్యం అయ్యెను. యజ్ఞప్రియ, యజ్ఞమందు పశువును వధించునచో దేవతలు సంతోషిస్తారు. అట్లే నూతనమైన ఈ అశ్వమేధము అశ్వరూపమున ఉన్న కేశి రాక్షసుని వధను నీవు చేసినందువలన దేవతలు సంతోషించి కేశవుడవను పేరుతో నిన్ను స్తుతించిరి. నారాయణ, నారద మహర్షి కంసుని దగ్గరకు వచ్చి నీవు వాసుదేవుని పుత్రుడువని జరిగిన వృత్తాంతము అంతయు అతనికి తెలిపెను. అందువలన కంసునకు వసుదేవునిపై మిక్కిలి కోపము కలిగి అతనిని చంపుడుకై ప్రయత్నించెను. అప్పుడు నారద మహర్షి తన మంచి మాటలచే అతనిని వారించెను. అట్లే కేశి రాక్షసుని నీవు చంపిన తర్వాత నారద మహర్షి నీ దగ్గరకు వచ్చి నిన్ను స్తుతించెను. లీలామా ఒకప్పుడు నీవు గోపాల బాలకులతో కలిసి అడవి యందు నిలాయన క్రీడ ఆడుకుంటూ ఉంటివి, దొంగాట ఆడుకుంటూ ఉంటివి. అప్పుడు మాయాసురుని పుత్రుడైన వ్యోమాసురుడు నీ దగ్గరకు వచ్చెను. అతడు దేవతలను ద్వేషించువాడు, గొప్ప మాయావి, సర్వజ్ఞ. గోపబాలురు చోరులుగా పాలకులుగా మారి ఆటలాడుకొనుచుండగా వ్యోమాసురుడు ఆ బాలురులో కలిసి దొంగగా మారెను. అతడు గోపాల బాలురలను పశువులను ఎత్తుకొని పోయి గుహలందు దాచిపెట్టి వారు బయటకు రాకుండా బండరాళ్లను అడ్డుపెట్టెను. వ్యోమాసురుని దుష్ట ప్రయత్నమును గుర్తించి నీవు ఆ రాక్షసుని సంహరించితివి. ప్రభు, నీవు ఇటువంటి అద్భుతమైన క్రీడలచే గోకులములోనున్న వారికి అడుగడుగును నిత్య నూతనమైన అంతులేని ఆనందాతిశయమును కలిగించుచుంటివి. అట్టి పరమాత్మ రూపుడువైన గురువాయూర్పురాధీశ, ఓ శ్రీకృష్ణ, ఓ మధుసూదన, ఓ మాధవ, ఓ కేశవ, నన్ను కృపతో రక్షింపుము స్వామి. ఎల్లవేళలా నీ రక్షణ నాకు లభించేలా వరమీయు స్వామి. శ్రీ వ్యోమాసురుల వధ అను 71వ దశకం సమాప్తం. 72వ దశకం క్రూరుని ఆగమనము. శేషసాయి శ్రీకృష్ణ నారద మహర్షి కంసుని దగ్గరకు పోయి గోకులమునందున్న నీవు వసుదేవుని పుత్రుడివని చెప్పెను. అందువలన కంసుడు చాలా బాధపడుతూ ఉండెను. అతడు వెంటనే గాంధీని పుత్రుడైన అక్రూరుడిని పిలిచి ధనుర్యాగమును వ్యాజమును నిన్ను తీసుకుని రమ్మని అతనిని గోకులమునకు పంపెను. అక్రూరుడు నీకు పరమ భక్తుడు. పరమాత్మవైన నిన్ను సందర్శించుకొనవలనని కోరిక అతనికి చాలా కాలము నుండి ఉన్నప్పటికీ రాజైన కంసుని భయముచే ఇంతవరకును తన కోరికను తీర్చుకొనలేకపోయెను. ప్రస్తుతము కంసుని యొక్క ఆజ్ఞ వలనే నిన్ను చూచుటకు వచ్చుచున్నందువలన అతడు అంతులేని ఆనందములో మునిగిపోయెను. గోకులేశ, అదృష్టవంతుడగు అక్రూరుడు రథమెక్కి గోకులమునకు బయలుదేరి చిరకాలము నుండి ఉన్న తన కోరిక తీరబోచున్నదని ఆనందించుచుండెను. అయినను మధ్య ఏదైనా విఘ్నము కలిగి తన కోరిక తీరదేమోయని భీతిల్లుచు నిన్ను ధ్యానించుచు పయనించుచుండెను. నిన్ను సందర్శించుకొనవ
చూడవలనని కోరికతో అతడు త్రోవలో కనిపించు విశేషములను వేటిని గమనింపకుండెను. కృష్ణ అక్రూరుడు గోకులమునకు పోవుచు వేదముల యందు వర్ణింపబడువాడు, వేదములచే పొందదగినవాడు అగు శ్రీకృష్ణుడిని ఎప్పుడు చూచెదనో, ఆ పరమ పురుషుడిని ఎప్పుడు స్పృశించుతును, అతన్ని ఎప్పుడు ఆలింగనము చేసుకుందును, నన్ను చూడగానే అతడేమి పలుకును అని నిన్ను గురించి పరిపరి విధములుగా ఎంచుచూనే ప్రయాణించెను. పంకజాక్ష, నీ పాదస్పర్శచే పవిత్రమైన బృందావనమునకు బ్రహ్మ, శంకరుడు మొదలైన దేవతలు అందరూ నమస్కరింతురు. అట్టి మహిమాన్వితమైన బృందావనమును ప్రవేశించుచు అక్రూరుడు ఆనంద సముద్రములో మునిగి మైమరిచి వివిధ భావాలను పొందసాగెను. పరమాత్మ అక్రూరుడు గోకులమున నీవు సంచరించిన ప్రదేశములను చూచుచు భక్తి భావముచే ప్రణమిల్లెను. నీ పాద చిహ్నములు గల ధూళియందు తన్మయుడై పొర్లాడెను. అప్పటికి అతని భక్తి పారవశ్యములు వర్ణాతీతములు. ఆ కాలమున నీకు ఎందరో భక్తులు కలరు, కానీ అక్రూరుని వంటి గొప్ప భక్తులు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. దేవ, సాయంకాల సమయమున గోకులమునందరి గోపికలు తమ భవనముల యందు కర్ణపేయముగా నీ లీలలను గానము చేయుచుండిరి. అట్టి గోప భవనములను చూచుచు ఆనంద సాగరమున ఓలలాడుచు ప్రయాణించుచు అక్రూరుడు చివరకు నీవు నివసించుచుండే నందభవన సమీపమునకు చేరెను. ప్రభు, అక్రూరుడు నిన్ను పరమ సంతోషముతో దర్శించెను. అప్పుడు నీవు బలరామునితో గూడి పాలు పిదుగుచున్నట్లుగాను, అనన్య భక్తుడైన అతనికే ఎదురుచూచుచున్నట్లుగాను, అతని హృదయములో ఉప్పొంగుచున్న బ్రహ్మానంద సాగరం అతని కొరకే ఎదురుగా వచ్చుచున్నట్లుగాను అక్రూరునకు దర్శనం ఒసగితివి. అతిలోక సుందర, నీవు బలరాముడు సాయంకాల స్నానములు చేసి చాలా పరిశుభ్రముగా ఉంటిరి. బలరాముడు నీల వస్త్రమును, నీవు పీతాంబరమును ధరించి ఎంతో అందముగా ఉంటిరి. తక్కువ ఆభరణములు ధరించినను పరమ సుందరముగా కనిపించుచుంటిరి. మీరు ఇరువురు చిరునవ్వులతో మనోహరముగా మీ ఇద్దరిని అక్రూరుడు సందర్శించుకొనెను. ప్రభు, అక్రూరుడు నందభవనమునకు దూరము నుండే రథమును దిగి నిన్ను సమీపించి నమస్కరించెను. నీవు పరమ భక్తుడవైన అక్రూరుని లేవనెత్తి ఆనందముతో ఆలింగనము చేసుకొంటివి. తర్వాత క్లుప్తముగా అక్రూరుని యోగక్షేమములు అడిగి అతని చెయ్యి పట్టుకొని బలరాముడు వెంటరాగా ఇంటిలోనికి తీసుకువెళ్ళితివి. దేవా, నీవు అక్రూరుని మిక్కిలి ఆదరముతో సత్కరించితివి. నందుడు కూడా అతనిని గౌరవించను. అప్పుడతడు చెప్పిన ధనుర్యాగ వృత్తాంతమును విని రాజైన కంసుని ఆజ్ఞ కావున ఆ వృత్తాంతమునంతయు నీవు గోపకులకు తెలిపితివి. అటు పిమ్మట అనేకమైన ముచ్చట్లు చెప్పుకొనుచు మీరు ఆ రాత్రి అంతయు గడిపితిరి. స్వామి, నీవు అక్రూరునితో రాత్రి అంతయు ముచ్చట్లతో కాలము గడుపుచుండగా నీవు చంద్ర అను గోపిక ఇంటనున్నావో, చంద్రభాగయను గోపిక ఇంటనున్నావో, రాధాగృహమునున్నావో, మిత్రవింద ఇంటిలోనున్నావో తెలియక గోపికలు మతిమీరిన ప్రేమ వలన ధూర్తుడు చాలా ఆలస్యము చేయుచున్నాడు అని అనుకునిరి. ఇట్లు భక్తులను అనుగ్రహించు గురువాయూరప్ప, నన్ను కాపాడుము స్వామి. అక్రూరుని ఆగమనము అను 72వ దశకం సమాప్తం. 73వ దశకం మధురా నగర యాత్ర. ప్రభు, నీవు మధురా నగరమునకు వెళ్ళుచున్న వార్తను విని గోపికలు చాలా బాధపడిరి. వారంతా ఒకచోట గుమిగూడి ఇది ఎంతటి దుఃఖ వార్త, ఇది ఎట్లు జరిగినది అని ఒకరినొకరు పలుకుచూ అందరూ రోధింపసాగిరి. దేవా, కృష్ణుడు తప్ప మనకు దిక్కెవ్వరు. దయానిధి అయిన శ్రీకృష్ణుడు శరణాగతులమైన మనలను వదిలిపెట్టి మధురా నగరమునకు ఎట్లు పోవును? అయ్యో అయ్యయ్యో, మన అదృష్టము ఎట్లున్నదో ఏమో అని తమలో తాము అనుకునుచు గోప బాలకులు ఎల్లరూ మిగులు దుఃఖింపసాగిరి. రాత్రి యొక్క చివరజామునందు తెల్లవారుచుండగా నీవు, నీ తండ్రి, నీ స్నేహితులు అందరూ కలిసి మధురాపురికి బయలుదేరు చుంటిరి. అప్పుడు నీవు గోపకన్యల యొక్క దుఃఖ భారమును శమింపజేయుటకై నీ స్నేహితుని ఒకనిని వారి దగ్గరకు పంపించితివి. గోపకాంతలారా, నేను త్వరలోనే మీ దగ్గరకు వచ్చెదను. నాతో సమాగమము మీకు తప్పక లభించును. మిమ్ములను తిరిగి శీఘ్రముగానే ఆనందామృత జలధిలో ఓలలాడించుతును అని నీ స్నేహితుని ద్వారా తెలిపి వారిని ఓదార్చితివి. మధురగామి, నీ
నీవు మధురకు బయలుదేరుతున్నప్పుడు గోపాల బాలికలు ఎగురుగా దుఃఖముతో దైన్య భావముతో ప్రార్థించుచు చాలా దూరము వరకు నీ వైపే చూచుచుండిరి. నీవు వారి వైపు ప్రేమపూరితమైన చూపులను ప్రసరింపజేయుచు బలరామునితో కలిసి అక్రూరుని రథమున ఎక్కి బయలుదేరితివి. స్వామి, నీ వెంట నందగోపుడు మొదలైన గోపాలురు పెక్కు బండ్లతో వచ్చుచుండిరి. గోపికల మనస్సులు కూడా నిన్నే అనుసరించుచూ ఉండెను. నీవు మధురకు పోవుచుండగా బృందావనములో మృగములు, ఆ వనమునందలి వృక్షములు సైతము మిక్కిలి వెలవెలబోయినవి. ఆ విధముగా నీవు బృందావనమును దాటి యమునా నది తీరమును చేరుకుంటివి. పరమాత్మ గాంధీని పుత్రుడైన అక్రూరుడు సంధ్యావందనాది కార్యక్రములను ఆచరించుటకై యమునా నదిలో మునగగా అక్కడ నది జలములందు నీవు కనిపించితివి. పిమ్మట అదే సమయమున రథము మీద కూడా నీవు కనిపించితివి. వలన అతడు ఆశ్చర్యముచే వివశుడయ్యను. సర్వవ్యాపివైన నీవు ఈ రెండు చోట్ల కనిపించుటలో ఆశ్చర్యమేమున్నది? పరమపురుష అక్రూరుడు తిరిగి యమునా నది యొక్క నీటిలో మునుగగా అచట అతనికి దేవతలు, సిద్ధులు మొదలగవారు పరివేష్టి ఉండగా శంఖ చక్ర గద పద్మాలతో ఆదిశేషునిపై పవలించియున్న పరమ పురుషుడవగు నీవు కనిపించితివి. ఆనందరూప, అప్పుడు ఆ అక్రూరుడు పరమానందమున మునిగి నిన్ను అనేక విధములుగా స్తుతించను. తర్వాత మరలా చూడగా నీటిలో నీవు కనిపించకపోయితివి. అయినను ఆనందాతిశయమున పులకాంకురములేర్పడగా అతని తిరిగి నీ దగ్గరకు వచ్చెను. ఆనంద స్వరూప, యమునా నది జలములు చాలా చల్లగా ఉన్నవా? నీ శరీరమంతయు పులకాంకురములతో నిండిపోయినదేమి అని నీవు పలుకగా అక్రూరుడు ఆనందాతిశయమున ఏమియూ మాట్లాడలేకపోయెను. అట్టి అక్రూరునితో కలిసి రథమునందు శ్రీకృష్ణుడు మధురా నగరానికి ప్రయాణమయ్యెను. అట్టి శ్రీకృష్ణ, నన్ను దయతో రక్షింపుము స్వామి. మధురా నగర యాత్ర అను 73వ దశకం సమాప్తం. 74వ దశకం మధురాపురిలో శ్రీకృష్ణుని లీలా విలాసములు. ప్రభు, నీవు మధ్యాహ్న సమయమున మధురా నగరమును చేరుకొని ఆ నగరమున వెలుపలనున్న ఉద్యానవనమున విశ్రాంతి తీసుకుంటివి. అక్కడ భోజనము చేసిన పిమ్మట ఆ పట్టణమును చూడవలెనను తలంపులతో నీ స్నేహితులతో గూడి బయలుదేరితివి. ఆ నగరమునందలి స్త్రీలు పురుషులు చాలా కాలము నుండి నిన్ను గురించి వినుచున్నందున వారు నీ దర్శనముకై కుతూహలపడుచుండిరి. వారి యొక్క పుణ్యఫలము అనేది సంకెళ్లచే లాగబడుచున్నట్లుగా నీవు మధురాపుర రాజమార్గమున ప్రవేశించితివి. స్వామి, నీవు మధురా నగరమున సంచరించుచున్నప్పుడు అచటి స్త్రీలు నిన్ను దర్శించుటకై వచ్చిరి. ఎర్రని కాంతులు గల నీ పాద పద్మములయందు వారు అనురాగ విలసితులయ్యిరి. నీ నీలమేఘ కాంతుల వలె వారి తారుణ్య శోభలు కమనీయములు. నీ చూపుల వలె వారి అభిలాషలు చంచలములు. వారి నిర్మల కాంతులు నీ చిరునవ్వుల వలె మధురములు. హరిశోభితములైన నీ వక్షస్థలము వలె వారు మనోహరిణులు. నెమలి పింఛముతో విరాజిల్లు నీ శిరోజముల వలె వారి కేశముల సౌందర్యములు అపూర్వములు. దేవా, నీ కటాక్ష వీక్షణములచే మధురా నగర స్త్రీలకు అమితానందమును గూర్చితివి. వారు అహమహమికతో తహతహపడుచు నిన్ను జూచి పరమానంద భరితులయ్యిరి. మార్గ మధ్యమున ఒక చాకలి కనిపింపగా అతని అడనున్న వస్త్రములను ఇమ్మని అడిగితివి. అతడు, ఇవి రాజుగారు ధరించడి వస్త్రములు, వీటిని నీకెవరిత్తురు, వెళ్ళుపొమ్ము అని నిన్ను గద్దించెను. అంతటా నీవు నీ చేతితో అతని శిరస్సుపై కొట్టితివి. ఆ విధముగా నీ చేతితో మరణించిన ఆ రజకుడు పుణ్యగతిని పొందెను. లక్ష్మీపతి, బుద్ధిమంతుడువైన ఆ సాలెవాడు నీకు సంతోషముతో తగిన వస్త్రములను సమర్పింపగా అతనికి నీవు పరమపదమును అనుగ్రహించితివి. జీవుల పుణ్యఫలము ఎట్లుండునో ఎవరికి తెలియను. ఒక మాలాకారుడు నీకు పుష్పమాలలను పూల గుత్తెలను అర్పించి నిన్ను స్తుతింపగా అతడు కోరుకున్నట్లే నీవు నీ పరమభక్తుల సాన్నిధ్యమును, అనన్య భక్తిని, సంపదలను అతనికి అనుగ్రహించితివి. ప్రభు, మార్గమధ్యమున తామరల వంటి కన్నులు గల ఒక కుబ్జ స్త్రీ నీకు తారసిల్లెను. అప్పుడు ఆమె నీకు భక్తితో అంగరంగాములను సమర్పించినది. నీవు ఆ కుబ్జ మనస్సునందు నీపై గొప్ప అనురాగము కలుగునట్లు చేసితివి. ఆమె
ఆమె నీ అమృత హస్తముతో పట్టుకొని లేవనెత్తగా నిర్మలమైన ఆమె మనస్సు వలె ఆమె శరీరము కూడా చక్కగా విలసిల్లెను. అంతటా ఆమె చక్కని సుందర రూపమును పొందెను. ప్రభు, ఆ సమయమున నీ వైభవమును గురించి తెలిసిన నీ భక్తులు కొందరు మార్గమధ్యమున తమ తమ శక్త్యానుసారము భక్తి శ్రద్ధలతో తాంబూలమునో మాలనో ఇంకనో ఏదో ఒకటి చిరు కానుకనో నీకు ఇచ్చుచుండిరి. ఆ సమయమున పువ్వులు మొదలైన చిరు కానుకలు నీకు సమర్పించుటకై నేను లేకుంటిని. అందువలననే నేనీనాడు ఇట్టి తీరని బాధలకు లోనైతిని. ఆ సమయములో లేనివారు అనుకొనుచుండిరి. దేవా, తన ఇంటికి రమ్మని కోరిన కుబ్జతో నేను నీ కడకు మరలా తప్పక వత్తును అని నీవు ఆమెకు చెప్పితివి. అచటి నుండి కదిలి వెళ్ళితివి. ఆమె నీ కొరకై ఎంతగానో నిరీక్షించినది. క్రమముగా నీవు నగరద్వారము దాటి లోపలికి చేరితివి. నీ రాకకై ఎదురుచూచుచున్న వారి యొక్క ఆనంద కోలాహలములు ఆ నగరమునందు అంతటను ప్రతిధ్వనింపసాగినవి. నీ నగర ప్రవేశమునకు ముందే నీ రాకకై సంతోషముతో పులకిత గాత్రయ్యున్న నీ మాతృమూర్తియగు దేవకీదేవి యందు స్తన్యము పొంగినట్లు విమల కీర్తి నగరమందంతటను వ్యాపించినది. ప్రభు, ఈ విధముగా మహా కోలాహలముతోనున్న మధురా నగరమందలి రాచనగరమున నీవు ప్రవేశించితివి. అచటనున్న రాజపురుషులు నీ శరీర సౌందర్యమును నీ తేజస్సును చూసి ఆశ్చర్యపడి నొసగుచుండిరి. ఇట్లు నీవు ధనుశాలలో ప్రవేశించి పుష్పములచే అలంకరింపబడి అర్పింపబడి ఉన్న ధనస్సును పట్టుకోదలచితివి. పిదప భటులు వారించునంతలోనే నీవు దానిని గ్రహించి వెంటనే ఎక్కుపెట్టితివి. అల్లే త్రాడును గట్టిగా లాగి ఆ ధనస్సును విరిచివేసితివి. స్వామి, నీవు ఒనర్చిన ఆ ధనుర్బాణము వలన కలిగిన మహాధ్వని మర్నాడు జరుగుబోవుచున్న కంసవధ మహోత్సవమునకు ప్రారంభ సూచనగా చేయు తుర్యవాద్య ధ్వని వలె ఉండెను. అందువలన దేవతలు చాలా సంతోషముతో పులకాంకితులైరి. కంసునకు వణుకు పుట్టెను. ఇంతలో రాక్షసభటులు నిన్ను అడ్డగింపగా విరిగిపోయిన ఆ ధనస్సు యొక్క 2 ఖండములచే వారును చావబాదితివి. అంతట రాక్షసభటులు హాహాకారములు చెలరేగగా ఆ ధ్వనులకు కంసుని భయము రెట్టింపాయెను. అందువలన సజ్జనులు నిన్ను ప్రేమతో చూడసాగిరి, దుష్టులు భయముతో వీక్షింపసాగిరి. ఆ విధముగా నీవు మధురా పట్టణము యొక్క శోభను తిలకించుచు నగరమంతయు తిరుగుచు సాయంకాలమునకు తిరిగి నగరోద్యానమునకు వచ్చితివి. అచట నీకు ఇష్టసకుడువైన శ్రీధాముడితో రాధా విహారము వలన కలిగిన బాధను తెలుపుకొనుచు నిద్రించితివి. నీ అవతార లక్ష్యమైన దుష్ట నిగ్రహము జరుగబోవుచున్నందులకు సంతోషించితివి. అట్టి గురువాయూర్ ప్రభు, నన్ను కృపతో రక్షింపుము స్వామి. 74వ దశకమైన మధురాపురిలో శ్రీకృష్ణు లీలా విలాసములు సమాప్తం. 75వ దశకం కంసవధ. ప్రభు, నీ భయము వలన కంసునకు దిక్కు తోచకుండెను. అతని ఆజ్ఞ మేరకు మర్నాడు ప్రాతకాలమున మల్లయుద్ధ ప్రారంభమును సూచించుచు నగర వాద్యము మ్రోగుచుండెను. రాజులందరూ మంచములపై కూర్చుని ఉండిరి. నందుడు భవనమున కూర్చుని ఉండెను. కంసుడు కూడా ఎత్తైన పీఠముపై ఆసీనుడై ఉండెను. అప్పుడు నీవు బలరాముడు అలంకృతులై తోడి బాలురులతో గూడి రంగద్వారమునకు చేరుకుంటిరి. అక్కడ కువలయాపీడము అను మదపుటేనుగును మీకు అడ్డుగా నిలిచియుండెను. ప్రభు, నీవు ఆ మావటి వానితో, పాపిష్ఠుడా, వెంటనే ప్రక్కకు జరగమని అనగా అతడు కోపముతో ఆ ఏనుగుని నీ మీదకి పురుకొల్పెను. అంతటా అది వేగముగా వచ్చి నిన్ను పట్టుకొనబోయెను. అప్పుడు నీవు విలాసముగా తప్పించుకొంటివి. తరువాత ఆ ఏనుగు కుంభస్థలముపై గట్టిగా కొట్టితివి. దాన్ని కాళ్లతో దాగుకొని చిరునవ్వు నవ్వుచూ బయటకు వచ్చితివి. గోపీలోలా, నీవు మహర్షులకు అందినట్లే ఉండి అందనట్లుగా ఆ ఏనుగునకు చాలా దూరముగా ఉన్నప్పటికీ దాని నుండి తప్పించుకొని పోవుచుంటివి. ఇటునటు పరుగెత్తుచు ఆ ఏనుగుతో ఆడుకొనుచు దానిని భూమిపై పడివేసితివి. మరి ఒక పర్యాయము కూడా ఆ ఏనుగు పడివేసి అది బ్రతికి ఉండగానే దాని దంతమును పెకిలించి వేసితివి. అట్లే దంతములందు ఉన్న చాలా విలువైన ముత్యములను తీసి నీ స్నేహితులకు ఇచ్చుచు వీటిని రాధాదేవికిమ్ము అని పలికితివి.
భక్తప్రియ, తరువాత నీవు కువలయ పీడమును చంపి దాని దంతములను భుజముపై పెట్టుకొని బలరామునితో కలిసి మల్లరంగమున ప్రవేశించుచుంటివి. అప్పుడు జనులు నీ యొక్క సుందరారంగములను చూసి మిక్కిలి సంతోషించి, నీ తండ్రి అయిన నందుడెంత ధన్యుడు! కాదు కాదు, గోపికలు చాలా ధన్యులు! కాదు, యశోదాదేవి ఇంకనూ ధన్యురాలు! కాదు కాదు, నిన్ను దర్శించుకున్న మేమే ముల్లోకములు యందున చాలా ధన్యులమని అందరూ అనుకొనసాగిరి. ప్రభు, నీవే పరమాత్మవు, సచ్చిదానంద ఘన స్వరూపుడవు. అట్టి నీవు గోపాలరు మధ్య ప్రత్యక్షముగా వారి వలె ఒక సామాన్యునిగా మసులుచుంటివి. పెక్కు మంది ఇంతవరకును నీ మహిమ తెలియకుండెను. ప్రస్తుతము వారి పుణ్యములు ఫలించు కాలము వచ్చినందువలన వారు నిన్ను తొలిసారిగా చూచినంతనే తమ పాపాల నుండి ముక్తులై పరిపూర్ణానందముతో నుండిరి. నీవు ఉనర్చిన అద్భుత కార్యములు అన్నిటినీ స్మరించుకొనుచు నిన్ను మధురముగా కొనియాడుచుండిరి. దేవ, కంసుని యొక్క ఆజ్ఞను అనుసరించి వెంటనే మల్లవీరుడైన చానూరుడు నీ పైనను, ముష్టి యుద్ధమునందు నేర్పరి అయిన ముష్టికుడు బలరాముని పైనను విరుచుకుపడిరి. అప్పుడు మీ మధ్య అతి భయంకరమైన ముష్టి యుద్ధము సాగినది. పైకి విసిరివేయుట, క్రింద పడివేయుట, లాగుట మొదలైన మల్ల యుద్ధ ప్రక్రియలు ఎన్నో చేసితిరి. చాలా విచిత్రమైన విశేషమేమనగా మల్లవీరుడైన చానూరుడు యుద్ధమున చనిపోవటకు ముందే బంధమోక్షములను పొందెను. ఆమె ఈ కుమారులేమో సునీతమైన శరీరము కలవారు. ఆ చానూరుడు ముష్టికుల వలె కఠోరమైన కాయములు గలవారు. పైగా మల్లయుద్ధ విశారదులు. సమానులు కాని వారి మధ్య జరిగే ఈ పోటీలను మనము చూడజాలము. కనుక మనము ఇప్పుడే ఇచ్చటి నుండి త్వరగా దూరముగా వెళ్ళిపోదుము అని అచటనున్న జనులు అనుకొనుచుండిరి. ఇంతలో నీవు చానూరుడిని నీ చేతులతో ఎత్తి గిరగిర తిప్పి నేలకేసి కొట్టి వానిని మృతిని గావించితివి. బలరాముడు ముష్టికుని పిండి పిండి గావించెను. మహాబలశాలులైన చానూర ముష్టికులు ఇట్లు మృతులగుట చూసి భయకంపుతులై తగిన మల్లరులు అందరూ పారిపోయిరి. ప్రభు, కువలయా పీడ వధ, చానూర ముష్టికాసుర సంహారము జరిగిన తర్వాత దుష్టబుద్ధి అయిన కంసునకు ఏమీ చేయుటకు తోచలేదు. దుర్మార్గుడు తురియ వాద్యములను నివారించి పూజ్యులైన వసుదేవుని ఉగ్రసేనుని చంపుటకై పూనుకను. అట్లే అంతటను కనిపించుచున్న నిన్ను దూరమునకు తీసుకొని పొమ్మని భటులకు ఆజ్ఞాపించిన. అప్పుడు ఆ కంసుడు దుష్ట వాక్యులకు కొమ్ముతో గరుత్మంతుడు పర్వతం పైకి ఎక్కినట్లు నీవు కంసుడున్న మంచము మీదకి ఎగిరి విజృంభించితివి. కంసుడు ఖడ్గమును త్రిప్పుచుండగా దగ్గరకు వెళ్ళుటకు వీలు లేకున్నా నీవతనిని హఠాత్తుగా ఒడిసి పట్టితివి. ప్రభు, నీవు కంసుని కీళ్లను అన్నిటినీ నొగ్గు నొగ్గు చేసి అతని భూమిపై పడివేసితివి. తరువాత నీవు అతని శరీరంపై దూకితివి. అప్పుడు దేవతలు సంతోషముతో నీపై పుష్పవర్షమును కురిపించిరి. ఏమైనా చెప్పవలను? కంసుడు ఎల్లప్పుడూ భయముచే నిన్ను స్మరించుచుండుటచే చనిపోయిన వెంటనే అతడు నీ సాయుధ్యమును పొందెను. పరమాత్మ, ఈ కంసుడు పూర్వజన్మన నీచే సంహరించబలిన కాలనేమి అను రాక్షసుడు. ఆ వాసన ఫలితముగా ఈ జన్మయందు దుష్టుడయ్యెను. దేవ, కంసుని ఎనమండుగురు సోదరులు నీవు సంహరించి వెంటనే నీ తల్లిదండ్రులైన దేవకి వసుదేవుల దగ్గరకు పోయి వారికి నమస్కరించితివి. పిదప మాతామహుడైన ఉగ్రసేనుని రాజుగా చేసి యాదవులకు కోరినవెల్ల ఇచ్చి సంతోషపెట్టితివి. నీకు ఉత్తమ భక్తుడు బృహస్పతి యొక్క శిష్యుడు అగు ఉద్ధవుని స్నేహితుడిగా పొంది మధురా నగరమందు ఆనందముగా ఉంటివి. అట్టి గురువాయూర్పురాధీశ, నా యొక్క సమస్త రోగములను కరుణతో దూరము చేయము స్వామి. 75వ దశకమైన కంసవధ సమాప్తము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ, జై గురువాయూరప్పన్, జై శ్రీరామ్.